మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఈ ఉదయకాలమందు దేవుడు సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 26వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నేను నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చి మీ జీవితాలకు ఆనంద సంతోషకర సమాధానములను గ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నిన్ను పిలిచింది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపు ఎంత గొప్పదో మీరు గమనించగలిగినట్లయితే మన దేశంలో ప్రముఖులైనటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు విందుకు మిమ్మల్ని పిలిచారనుకోండి, మీ జీవితం ఎంత సంతోషకరంగా ఉంటుంది, ఎంత సమాధానకరంగా ఉంటుంది, ఎంత ఘనంగా ఎంచుకుంటావు, ఎంత గొప్పగా ప్రకటించుకుంటావు. ప్రియ సహోదరుడా, అట్టి ఘనమైన వ్యక్తుల కంటే ఆ ఘనమైన వ్యక్తులని కలుగజేసిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కష్టాల నుండి నిన్ను విడిపించటానికి, నీ కన్నీళ్లు తుడవటానికి, నీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి విడిపించటానికి, మానసిక ఒత్తిడి నుండి దేవుడు నిన్ను విడిపించటానికి, నీవు పడుతున్న ఒంటరితనము నుండి నీకు సమాధానం అనుగ్రహించటానికి, నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా రెండింతల ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికి, తృణీకరింపబడిన నిన్ను ఘనమైన స్థానం నిలబెట్టడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. నువ్వు సంతోషించవలసినటువంటి విషయము, ఆనందించవలసినటువంటి విషయము. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నీకు అర్థమవ్వాలి అంటే, నీ కంటికి కనబడనిది, నీ హృదయానికి అర్థము కానిది, నీ ఆలోచనకు లేనివి నీకు ఇవ్వటానికి మరుగైన స్థలముల్లో ఉంచబడిన ధనము నీకు ఇస్తానికి నేను నిన్ను పిలిచి ఉన్నానని దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపును గుర్తించండి. పిలిచిన దేవుణ్ణి వైపు మీ హృదయాలను తిప్పండి. దేవుడు చెబుతున్నటువంటి మాట, లోకములో గొప్పవారు నిన్ను పిలిస్తే ఎంతో ఘనమైన స్థితిలో నువ్వు చెప్పుకుంటావే, నాకు పిలుపు ముఖ్యమంత్రి గారి నుండి వచ్చింది, నాకు పిలుపు ఉప ముఖ్యమంత్రి గారి నుండి వచ్చినది, నాకు పిలుపు గవర్నర్ గారి నుండి వచ్చినది, నాకు పిలుపు రాష్ట్రపతి గారి నుండి వచ్చినది అని నిన్ను జనులు అనేకులు తెలుసుకున్నట్లు, అర్థమవునట్లు, నీ విషయాలను అనేకులు చూచినట్లు, నేటి ఆధునిక సమాజంలో నీ విషయాన్ని ఎవరూ చెప్పుకోవడం లేదు కనుక నీ విషయాన్ని నీవే తెలియపరుచుకున్నటకు సోషల్ మీడియాలో నీవు నీ విషయాన్ని వ్యక్తపరుచుకుని అనేకులతో పంచుకున్నట్లు చూపించుకుంటావే. దేవుడు నిన్ను పిలిచాడు అని ఈ విషయాన్ని ఎంతమందికి తెలియజేయగలుగుతున్నావు సహోదరుడా, సహోదరి? ఎంతమందికి తెలియజేస్తున్నావు? దేవుడు అంటున్నటువంటి మాట, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఎందరికి నీవు తెలియపరుస్తున్నావు? నిన్ను పిలిచిన దేవుణ్ణి గూర్చి, నీకున్నటువంటి పిలుపును గూర్చి ఎంతమందికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నావు? ఒకసారి నిన్ను ఆలోచించుకో. ఆయన పిలిచిన పిలుపు ఎందుకంటే నీకు కంటికి కనబడనివి. సహోదరుడా, నీవు ఏమి కనబడట్లేదు? ఈ రోజున స్వస్థత అనేది కనబడటం లేదా? ఆరోగ్యం అనేది ఏ యొక్క పరిస్థితుల గుండా కనబడినటువంటి స్థితిలో ఉన్నావా? ఇప్పటికే కుటుంబంలో శ్రమలతో, కన్నీళ్లతో, కృంగుదలతో ఉన్నావా? కన్నీళ్లను పానం చేస్తూ ఉన్నావా? ప్రతి క్షణము కుంగుదలతో బ్రతుకుతూ పోగొట్టుకున్న వారి విషయమై కృంగిపోతూ బ్రతుకుతూ ఉన్నావా సహోదరి?
యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీవు పోగొట్టుకున్న దానిని తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరుడా, మీరు గమనించగలిగినట్లయితే శారమ్మ ఇస్సాకు గారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కృంగుదల్లో ఉన్నటువంటి ఇస్సాకు గారికి రెబెకమ్మ ద్వారా నివారణ పొందినట్లు అని దేవుడు సెలవిచ్చినట్లు నిశ్చయముగా నీ జీవితంలో నీవు బిడ్డలను పోగొట్టుకున్నావు, కుటుంబాన్ని పోగొట్టుకున్నావు, ఆస్తిని పోగొట్టుకున్నావు. అటన్నిటి నుండి దేవదేవుడు ఎరటానికి నిన్ను పిలిచి ఉన్నాడు గనుక అట్టి దేవదేవుని జ్ఞాపకం చేసుకో, దేవదేవుని తలంచుకో. నిశ్చయముగా నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న ప్రతి సంతోషాన్ని దేవుడు రెట్టింపు ఇచ్చి నేను ఆనందకరమైన వ్యక్తి జీవితాన్ని దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవా అని దేవదేవుడిని అడగండి. దేవదేవుడు నిశ్చయముగా మీ జీవితాల్లో అట్టి మేలుని ఇస్తాడు, అట్టి మేలులు జరిగిస్తాడు. సహోదరుడా, దేవుడు రహస్యమందున్నటువంటి ధనాన్ని నీకు ఇస్తాడు గనుక ఆయన వైపు చూడండి. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ నీ జీవితంలో ముందుకు కొనసాగి దేవుడిస్తానన్న ప్రతి ఆశీర్వాదానికి నువ్వు కారకుడున్నట్లు దేవుడు నిన్ను నియమించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఇటు ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి సంతోషపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సనందు సదాకాలం తోడండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక.